గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుస్తుండడం రేవంత్ రెడ్డి పాలనకు గొప్ప నిదర్శనమన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్. సీఎం రేవంత్ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లడంతో ఓయూ ప్రతిష్ట పెరిగిందన్నారు. రేవంత్ ఓయూ పర్యటనపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు, ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. రేవంత్ పాలనలో గ్రామాల అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. గత బీఆర్ఎస్ పాలకులకు విజన్ లేక తెలంగాణ దివాలా తీసిందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి 100 ఏళ్ల ఓయూకు యూనివర్సిటీకి రావడంతో ఓయూకు ఒక ప్రతిష్ట పెరిగింది. ఇవాళ 1000 కోట్లు ఉస్మానియాకి ఇవ్వడం అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నంత కాలం ముఖ్యమంత్రి గారి పేరు ఉంటుందనే దానికి, సజీవంగా పేరు ఉంటుందనడానికి నిదర్శనం. 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని పనిని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. 1000 కోట్లు ఇచ్చిన దానిపైన చర్చ లేకుండా అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ల పైన చర్చను చేసి 1000 కోట్లని డైవర్ట్ చేయడం అనేది కూడా సరైంది కాదని అంటున్నాను. బీఆర్ఎస్ నాయకులకు ఒక సిగ్గు ఉండాలి. కనీసం 10 ఏళ్లలో ఒక మంత్రినన్న ఆర్ట్స్ కళాశాల దగ్గర తీసుకుపోయినరా, ఒక ఎమ్మెల్యేనన్న ఆర్ట్స్ కళాశాల తీసుకుపోయినరా? ముఖ్యమంత్రి గారి యూనివర్సిటీ పర్యటన పైన బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. దీన్ని అందరూ కూడా స్వాగతించాలి. తెలంగాణ సమాజంలో ఇవాళ బీఆర్ఎస్ హయాంలో యూనివర్సిటీలలో మొత్తం కూడా కుంటబడి అభివృద్ధి లేక బోసిపోయిన యూనివర్సిటీలకు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వాటికి ఒక గౌరవం పెరిగింది, నిధులు వచ్చినాయి, భవిష్యత్తులో నియామకాలు కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఇది తెలంగాణ అభివృద్ధికి ఒక గొప్ప నిదర్శనంలాగా చూడాలి తప్ప దీన్ని కూడా రాజకీయ కోణంలో చూడడం అనేది బీఆర్ఎస్ నాయకులు సరైంది కాదని మేము కోరుతా ఉన్నాం. ఇంకో రకంగా మనం చూస్తే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ల ప్రజాపాలనలో ఒక రోబోలాగా, ఒక యంత్రంలాగా 24 గంటలు ఇవాళ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి గతంలో 10 ఏళ్లలో ఎన్నడూ జరగని అభివృద్ధి ఇవాళ 2 ఏళ్లలోనే అభివృద్ధి మార్కు తెలంగాణలో ఇవాళ అన్ని ప్రాంతాలలో మనం కనిపించింది.